హాయ్ దిస్ ఇస్ ఇంద్రుజా వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేటెస్ట్గా తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజధానిలో కూడా హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో నన్నెవడ్రా ఆపేది అనే రేంజ్లో దూకుడుగా ముందుకు సాగుతున్న రేవంత్ తన ఫ్యూచర్ ప్లాన్స్ని అనౌన్స్ చేశాడు. 2034 వరకు తెలంగాణ సీఎంగా తన పాలన కొనసాగుతుందని రేవంత్ ధీమాగా చెప్పాడు. 2034 తర్వాత తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందని కూడా ప్రకటించాడు. 2034 తర్వాత నేషనల్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరిపై తనకు సూటిగా 100% పూర్తి విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని రేవంత్ బల్లగుద్ది మరీ చెప్పాడు. అలాగే పనిలో పనిగా రాహుల్ గాంధీ అప్పగించే ఏ బాధ్యతైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మన కొండంగల్ కత్తి ప్రకటించేశాడు. అయితే 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, తానే సీఎం అంటూ గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాసి పెట్టుకో అంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు వదిలారు. నాడు పెద్దగా పేలని ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మాత్రం ఇండియా వైడ్ రీసౌండ్ ఇస్తున్నాయి. ఇలా రీసౌండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ. అవును, మే 10న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే వేదికను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవాలంటే తనతో కలవాలి అని అర్థం వచ్చేలా రేవంత్కు మోదీ ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ మాటలే దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలతో రేవంత్కు గట్టిగానే సెగతగిలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బొందబెడుతున్నారని, అధిష్టానాన్ని సైతం భేఖాతరు చేస్తూ ముందుకు పోతున్నాడని ఒక రిమార్క్ ఉన్న టైంలో ప్రధాని మోదీ రేవంత్ రెడ్డితో నాతో వస్తావా అంటూ అంటించిన నిప్పు రాజుకొని కాంగ్రెస్ అధిష్టానానికి మంటలు అంటుకున్నాయని టాక్ నడుస్తోంది. ఈ మంటలను చల్లార్చేందుకు కాంగ్రెస్ క్యాడర్ లీడర్లలో మొలకెత్తిన అపనమ్మకాన్ని తొలగించేందుకే రాహుల్ గాంధీకి రేవంత్ భజన చేశాడని అంటున్నారు. రాహుల్ను ప్రధానమంత్రిని చేస్తానంటూ రేవంత్ తన వినయ విధేయతలను చాటుకోవాల్సి వచ్చిందని టాక్ జోరుగా నడుస్తుంది. అయితే బీజేపీ పట్ల రేవంత్ మొదటి నుంచి మెతక వైఖరితో ఉన్నారని, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పక్కన పెట్టి బీజేపీ ఎజెండాను పక్కాగా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఓవైపు ఆరోపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ మేరే హీ జోడో అంటూ కొత్త పాసిక విసిరి రేవంత్ను ఇరకాటంలో పెట్టేయడంతో పాటు కాంగ్రెస్ను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనకు భిన్నంగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని నిలబెట్టుకుంటామనే రేవంత్ ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుగా ప్రతిపక్షాలకు మాత్రం సవాలుగా మారిందని మరో వర్గం చెబుతోంది. రేవంత్ వ్యాఖ్యల దుమారంపై ఇవాళ డిబేట్లో మనతో పాటు ఉన్నారు రమణారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సాగర్ రెడ్డి ముడిగంటి గారు, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, శివకుమార్ లాల్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సార్, ముందుగా ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, రైట్. రమణారెడ్డి గారు చెప్పండి సార్, ఒక సీఎం 2034 వరకు నేనే సీఎం అంటుంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలి? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. సహజంగా రాజకీయాలలో ఉండే వాళ్ళు ఈ రకమైన సంచలనమైన కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి గ్రౌండ్ అనేది ఏమిటనేది మనం పరిశీలన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శరవేగంగా తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ ఇవాళ అధిష్టానం దృష్టిలో ఒక డైనమిక్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫుట్ ప్రింట్లో నడుస్తున్న అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో వారు ఒక గట్టి అనౌన్స్ చేశారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే నా యొక్క లక్ష్యం అని. ఆ దిశగానే ఆయన దాదాపు 33 ఎంపీ సీట్లను గెలుచుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో. దురదృష్టశాస్తు అది జరిగిన సంఘటన అది.
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మారిన అంటే 2004 2026 మధ్యన ఒక 2 దశాబ్దాలు ఉన్నాయి, 20 సంవత్సరాల కాలం ఉన్నది. ఈ కాలంలో మొత్తము దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఒక ప్రబలమైన శక్తి వచ్చేసింది. ఇవాళ మోడీ అంచనాలు కాంగ్రెస్ విముక్త భారత్ అనేది ఆయన మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆశ్చర్యకరంగా మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన స్థానాలు సాధించింది, ఆధిక్య స్థానాలు సాధించి, అత్యధిక స్థానాలు సాధించి లోక్సభలో ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా ఇవాళ ఇండియా కూటమికి నాయకత్వం ఇస్తుంది. ఇవన్నీ మనం పరిశీలన చేస్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క అందాలోనే రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తారు. కాబట్టి అంత ధైర్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందని తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఉన్న స్థితి అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు ఏ విధంగా ఉన్నది, ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన విధానాల్ని ముందుకు తీసుకుపోతుందనే విషయం అందరికీ తెలిసినదే. కాకపోతే ఇక్కడ ఒక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరుగుతుంది అనేది వాళ్ళకే అర్థం కాని విషయం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ఒక ప్రచారంలో ఉన్న అంశం. అందువలన ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం దృష్టిలో ఒక స్ట్రాంగ్ లీడర్గా ఇవాళ ఎమర్జ్ అయిన స్థితిలో ఆయన చెప్పుకోవటంలో ఆశ్చర్యం లేదు. దానికి తగ్గట్టే ఆయన పరిపాలనని కూడా ముందుకు తీసుకుపోతుండు, ఏకపక్షంగా పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి యొక్క ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషన్. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావటానికి కావాల్సిన ఆ యొక్క ప్రణాళిక ఉందా అసలు? ఇది ఒక పెద్ద అంశం. ఎందుకంటే దేశంలో ఇవాళ బీజేపీని ఢీకొనగలిగే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ రాహుల్ గాంధీ దాని భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రిని సవాల్ చేసే ఏకైక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇవాళ బీజేపీని సవాల్ చేసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ ఆ రకమైన నిర్ణయాలు ఏదైతే జరుగుతున్నాయో అవి కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాయా, బలం చేస్తున్నాయా అంశం కూడా ఇవాళ దేశ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అందువలన రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దేశ రాజకీయాలకు పోవాలనుకుంటే పోవచ్చు. అప్పటి వరకైనా ఆయన ఏజ్ ఫ్యాక్టరు, అక్కడ ఉన్న కండిషన్స్ ఒకవేళ దోహదపడితే ఓకే. కానీ ఇక్కడ పరిపాలనలో ఉన్న లోపాలు సర్దిద్దుకోకుండా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సర్దిద్దుకోకుండా, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తోటి ఆయన ప్రయాణం చేస్తున్న పరిస్థితిలో ఇవన్నీ సరి చేసుకోకుండా ఆయన ముందుకు పోతాడు. ఎలా ముందుకు పోతాడు అనేది ఆయనకున్న ప్రణాళిక ఏందో మనకు తెలియదు. మొత్తానికైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడిగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎమర్జ్ అయ్యాడు. దానికి అనుకూలంగానే ఆయన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఆయనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అంత ధీమా వచ్చింది. నేను తప్పనిసరిగా ఇంకో రాబోయే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటానని అనేక సభలు చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరు కూడా ఏమి అనే పరిస్థితులు లేరు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ 2023 లోపు ఏ రకమైన స్థితిలో ఉంది, 2014 నుంచి 2023 వరకు ఈ రోజు ఏ రకమైన స్థితికి వచ్చింది తెలంగాణలో అనేది మనం పరిశీలన చేస్తే రేవంత్ రెడ్డి గారు దానికి చాలా దోహదపడ్డాడు. రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని తన ఇమేజ్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని కాపాడటానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుండు. సరే, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ముద్ర తనదైన ముద్ర. రాజశేఖర రెడ్డి గారు లాగానే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయాణం చేస్తారు. తప్పనిసరిగా ఆ రకంగా ముందుకు పోతాడనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉన్నది. ఏమి జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ విధంగా పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఏ రకంగా సపోర్ట్ ఉంటుంది, తెలంగాణలో ఆయన యొక్క విధాలు ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ప్రజల నుంచి దూరం అవుతుందనే భావన ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్
బీజేపీ పశ్చిమ బెంగాల్ అస్సాంలో వాళ్ళ అధికారంలో రావడంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ప్రకటిస్తున్నారు వాళ్ళు. సరే, దానికి తగ్గ ప్రణాళికలు ఏమున్నాయో మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే బీజేపీ ఒక ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. వాళ్ళ టార్గెట్ ఇక్కడనే. ఎందుకంటే ఎట్లాగూ కర్ణాటకలో ఒక రకమైన కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటర్నల్ సంక్షోభం ఉందనేది మరి మనకి వివిధ మార్గాల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియాల ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వము మరి రేపు యాంటీ ఇంకంబెన్స్ని ఎదుర్కొంటే, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటే అక్కడ కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది తెలియదు. ఇవాళ తమిళనాడులో వాళ్ళకి బలమైన మిత్రపక్షమైన డిఎంకే దూరమైంది. అంటే దక్షిణాదిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రణాళికని అమలు పరుస్తుంది. మరి ఇవన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూరుస్తాయా, బలహీనపరుస్తాయా? ఆ బలమైన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి మరి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మనం కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కాలంలో చాలా మార్పు వస్తుందనేది ఒక అభిప్రాయం ఉంది. రెండవది, రమణారెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణను పాలించడం లేదు, ఢిల్లీకి తన ప్రొఫైల్ ఫిక్స్ చేసుకుంటున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు సహజంగా ఈ ఆరోపణలు చేస్తాయండి. ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు, ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా చేస్తారు. అది రాజకీయాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీ అధిష్టానానికి మరి అనుకూలంగా వ్యవహరించాలి. ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తుందేమో. బీజేపీ చేయలేదు, ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది సరేది కాదు. ఇవాళ ఎవరైనా సరే రాజకీయాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా సరే తన పాత్రను నిర్వహించడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అధిష్టానంతో చాలా సఖ్యత ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఆయన ఏదో ఇక్కడి నుంచి ఏదో తీసిపోతుండ అనేది మరి వాస్తవంగా ఏందే మనం చూసినట్లయితే గత 2.5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి మీద వచ్చే ఆరోపణలు ఎక్కడ కూడా వాటికి సంబంధించినంత, అంటే పరిపాలనలో లోపాలు ఉన్నాయంటారు, పరిపాలన విధానాల్లో లోపాలు ఉన్నాయంటారేమో, కానీ మరి ఆయన మీద చెప్తున్న అవినీతి ఆరోపణలు ఎక్కడ కూడా ఇవాళ మనకు బలంగా వినిపించట్లేదు, కనిపించట్లేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి తాము ఉనికిని చాటుకోవటానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తాడు అనేది మరి ఇక్కడ ఉన్న మాకున్న పరిశీలన ప్రకారం అయితే ఆ విధంగా లేదు. తప్పనిసరిగా అధిష్టానంతో సఖ్యతగా ఉంటాడు, ఢిల్లీ పోతాడు. ఆయన ఒకటే చెప్తున్నాను, నేను ఢిల్లీకి ప్రతిసారి పోయేది రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధులను తెచ్చుకోవటానికి, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని 2047లో ఒక బలమైన $3 బిలియన్ ఎకానమీ తోటి ఇవాళ దేశంలోనే, ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థతో ఉన్న రాష్ట్రంగా నిర్మించాలనే ఆయన అభిప్రాయం బలంగా ఉంది. దాని దగ్గర ప్రణాళికలు మనం చూస్తే, నేను మూసీ రివర్ ఫ్రంట్ అని, మూసీ డెవలప్మెంట్ అథారిటీ అని, తర్వాత మెట్రో రైల్ అనేది నిజంగా ఆయన తీసుకున్న స్టెప్స్ లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇవాళ ఢిల్లీ మెట్రో రైల్ని నేను చాలాసార్లు పరిశీలన చేశాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్కి చాలా అవసరం ఉంది. దాన్ని సాధించడం కోసం ముఖ్యమంత్రి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానితోటి కూడా ఏదైతే 2023 ఎలక్షన్లో రాజధాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. దాన్ని అధిగమించడానికి ఇవాళ మెట్రో అని, హైదరాబాద్ని ఫ్యూచర్ సిటీ అని 3 భాగాలుగా చేసేసి ఆయన ప్రణాళికలన్నీ కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి. కాకపోతే దీంట్లో లోపాలు లేవనేది అయితే ఏమీ లేదు, ఎక్కడైనా పరిపాలనలో లోపాలు జరుగుతుంటాయి. కానీ ఆయన యొక్క ప్రణాళిక క్యూర్ అనే ఇట్లా ఈ యొక్క మొత్తము రాష్ట్ర యొక్క ఎకానమీ జోన్ ని, డెవలప్మెంట్ జోన్ ని ఆయన క్లాసిఫై చేసిన విధానం అయితే చాలా అదే మనం అప్రిషియేట్ చేయాల్సి, రాజకీయాలు అతీతంగా. ఎందుకంటే ఇవాళ మనకు హైదరాబాద్ నగరము ఎట్లా మల్టీ కల్చర్ సిటీ అయిపోయింది, మెట్రోపాలిటన్ సిటీగా వరల్డ్ లో ఒక మంచి ఫేమస్ సిటీగా ఎమర్జ్ అవుతుంది. దాని దగ్గర కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇవాళ తెలంగాణ ఎకానమీలో 80% or 70% ఫ్రమ్ ద హైదరాబాద్ సిటీ ఓన్లీ. కాబట్టి హైదరాబాద్ సిటీని ఆ రకంగా మనం డెవలప్ చేసుకోకపోతే అది చాలా కష్టమైంది. కాబట్టి ఆయన కేంద్రంతో సఖ్యతగా ఉంటుండు. కేంద్రంతో కొంచెము వ్యతిరేకతతో ఉన్న కేసీఆర్ కు
మరి ఎలాంటి అనుభవం ఏందో మనకు అంటే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కాలంలో కేసీఆర్ గారు అనుసరించిన విధానం కేంద్రంతో మొదట సఖ్యతగా ఉన్నాడు, రెండోసారి వచ్చిన తర్వాత అది ఆ సఖ్యత చెడింది బీజేపీ తోటి. ఫలితంగా మన రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధుల్ని సాధించుకోవటంలో వాళ్ళు ఒక రకంగా విఫలమయ్యారని చెప్పవచ్చు, ఒక రకంగా వెనకబడ్డారని చెప్పవచ్చు. దాన్ని అధిగమించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తనకు కావాల్సిన అభివృద్ధి నిధులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఆ క్రమంలోనే ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తుండ్రు, ఆయన మంత్రివర్గం కూడా దానికోసం ప్రయత్నం చేస్తుంది. దీంట్లో తప్పేం లేదు. తప్పనిసరిగా తెలంగాణకు ఆయన ఒక అసెట్ క్రియేట్ చేయాలనేది ప్రయత్నం చేస్తుండే. ఆ విషయంలో రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు విమర్శలు ఉండొచ్చు, కానీ ఇది తప్పనిసరిగా కొనసాగాల్సిన అవసరం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటున్నానంటే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో గత ప్రభుత్వాల్లో జరిగిన వైఫల్యాల వల్లనే ఈ రీజనల్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అయ్యి వివిధ దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన సమస్యలు సృష్టించాయి. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రాలలో చాలా రాష్ట్రాల్లో ఒక సంక్షోభ స్థితి రాజకీయంగా కూడా ఉన్నది. వీటన్నిటిని అధిగమించడానికే మోడీ గారు మరి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాన్ని తీసుకురాబోతుండు. అదేవిధంగా రేపు జరగబోయే పరిణామాలు కూడా నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తే రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా అద్భుతంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. ఎస్ సాగర్ రెడ్డి గారు, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న టార్గెట్ పెట్టుకోవడం అంటే కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీ రాజకీయాల కోసం వాడుకుంటుంది అంటే దీని గురించి మీరు ఏమంటారు? సాగర్ రెడ్డి గారు వినిపిస్తోంది? ఇంద్రజ గారికి నమస్కారం. నమస్తే సార్. నమస్తే ఇంద్రజ గారికి నమస్కారం. నమస్తే సార్. వైకే ఛానల్లో పాల్గొన్న రమణారెడ్డి గారికి, శివకుమార్ లాల్ గారికి, వైకే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రమణారెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. రాబో కాలం లోపల ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు కలగాలి అని అంటే ప్రజల పట్ల అర్థం చేసుకొని వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి విజ్ఞానులైనటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి రావాలి అనేది నా ప్రధానమైనటువంటి కోరిక. కరెక్ట్, మీరు చెప్పేది చాలా మంచిగా చెప్పారు. కరెక్ట్, చాలా కరెక్ట్. ధన్యవాదాలు అన్న. నేను ఎందుకు అంటున్నానంటే ఇక కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీయో కమ్యూనిస్టు పార్టీయో తెలుగుదేశం పార్టీలు ఏమైనా ప్రజల అవసరాలు తీర్చేటువంటి విజ్ఞులు కనుక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఎంతో కొంత ప్రజలకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. నేను ఏ పార్టీని కూడా అంటే నాయకుల యొక్క కొన్ని రకాలుగా డైవర్ట్ అయిపోయినటువంటి ఉన్నాయి చూసినాం మనం. కాంగ్రెస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి సీటు కోసమే కొట్లాడినటువంటి దాన్ని కూడా చూసినాం మనం. కానీ రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పాదయాత్ర పెట్టి ప్రజల్లోకి పల్లె నుంచి గల్లీ వరకు తిరిగిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన విధానాలు ప్రజల్లో ఏమైనటువంటి మైనస్ పాయింట్లు ఉన్నాయనేది ఆయన గ్రహించి ఫస్ట్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు అనేది, సామాన్య జనం అతి బీద జనం ఉన్నది అనేది గుర్తించిండు ఆయన. రెండవది ఆరోగ్యాల పట్ల కూడా ఇబ్బందికరంగా ఉంది, ప్రజలలోకి సరైనటువంటి వైద్య విధానం పోతలేదు అనేది ఆయన గుర్తించాడు. విద్యా విధానంలో కూడా కొంత లోపాలు ఉన్నాయి. విద్యా విధానాన్ని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమో లేకపోతే తప్పిదాలు ఏ పార్టీ చేసింది అనేది నేను పార్టీల గురించి చెప్పట్లేదు. కానీ ఆయన గుర్తించినటువంటి 3-4 అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఒక ఓపెన్గా చెప్పాడు, నేను వచ్చి రాగానే రైతులకు రుణమాఫీ చేసే సంతకం మొదలు పెడతాను. అప్పటి వరకు కూడా రైతులు రుణాలలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు అనే దాన్ని మిగతా పార్టీలు గుర్తించలేదు అనేది ఒక విషయం. కానీ ఈయన గుర్తించి రాగానే ఒక సంతకం పెడతా, నేను మొట్టమొదటి సంతకం అదే పెడతా అని చెప్పి వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఆయన ప్రకటించారు. సో దాని పట్ల రాజశేఖర్ రెడ్డి పట్ల ఆకర్షితులయ్యారు ప్రజలందరూ కూడా. ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా మాట తప్పకుండా ఎల్బీ స్టేడియం లోపల ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగినాడు. మొట్టమొదటి సంతకం ఆయన రైతుల రుణమాఫీ మీద, కరెంటు బిల్లుల మాఫీ మీద పెట్టాడు. దానివల్ల ఒక ఆత్మవిశ్వాసం అనేది ప్రజల్లోకి వచ్చేసింది. సో ఈయన మా ప్రజల కోసం అవసరమైనటువంటి పనులు చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం వచ్చేది. ఆయన గ్రౌండ్ లెవెల్ ఒక 5 సంవత్సరాల కాలం లోపల ఏ నాయకుడైనా నరేంద్ర మోడీ గారి కావచ్చు, లేకపోతే శ్రీరామచంద్రుడు కావచ్చు, రేపు
మొత్తం దేశాన్ని వచ్చినాక గంట సేపట్లో 2 గంటల సేపట్లో 5 సంవత్సరాల్లో చేసేటువంటి ప్రక్రియ కాదు. ఇది ఒక నిరంతర ఆలోచన విధానాలతో, మంచి ఆలోచన విధానాలతో ఇంత పెద్ద సమాజాన్ని, ఇంత పెద్ద 140 కోట్లు ఉన్నటువంటి ఇంత సమాజాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోయేటువంటి శక్తి గల వ్యక్తులు రావాలి అంటే అది ఆ భగవంతుడు కావాలి అని అప్పుడప్పుడు కొందరిని పంపిస్తారేమో, ఆ పంపించిన వాళ్ళు కొంతమంది ఉంటారేమో అనేది నా అభిప్రాయం. అందులో నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ఇట్లా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ కూడా అవతరించిన తర్వాత కేసీఆర్ కూడా నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు. కొన్ని సిద్ధాలలో ఆయన చాలా ఉన్నతంగా తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడ ప్రతి దానికి కూడా ఒక మంచి పని చేస్తున్నప్పుడు 10 మంది పనికి మాలిన వాళ్ళు ఎంబడి ఉంటారు. ఆ వెనుక ఏం జరుగుతుంది అనేది గుర్తించక ఈయన చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్ని కూడా ఆ 10 మంది యొక్క చేసేటువంటి పాప పనుల వల్ల మంచి వ్యక్తులు కూడా ఇరుక్కపోతారు. దానికి నికార్సైన నిజాయినటువంటిది శ్రీరామచంద్రుడు కూడా ఇరుక్కపోయాడు. అలా దానిలో ఎలాంటి ఇదేం లేదు. నేను దేవుణ్ణి, నేను రాముణ్ణి అని కాదు. అంటే ఈ వెనుక ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఎవరెవరు గోతులు తీస్తున్నారు, ఎవరెవరు ప్రజా వ్యతిరేక విధానాలు నాయకుగా ఉండే పనిచేస్తున్నారు అనేది గ్రహించకుండా, ఆలోచించకుండా ముందుకు పోతే తప్పకుండా ఎంత పెద్ద నాయకులైనా, రాముడైనా, మోడీ అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా బొక్కబొర్ల పడే అటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల్లో 98 మంచి పనులు చేసి ఒక్క పని కొంచెం రాంగ్ అయితే టోటల్ కొలాప్స్. ఇది సమాజంలో ఉన్నటువంటి తీరు. సో దీనికి అనుకూలంగా 100కు 100% ఎవరు చేయకుండా కానీ ఆయన చేసినటువంటి అడుగులు వేసినటువంటి ఏదైతే ఆదర్శంగా చూపించేటువంటి పథకాలను కొన్నిటిని అవి ప్రపంచానికి అంటే ప్రజలకు ముందు ముందు ఉపయోగపడే విధంగా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళాను ఒకసారి, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అన్నా, మీరు బతికున్న వాళ్ళకి తెలంగాణకి ఏం చెప్తారో, బంగారం చెప్తారో, బంగారు తెలంగాణ చెప్తారో మాకు తెలియదు, కానీ సచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే బీదస్తులు లేకపోతే గ్రామస్తులు చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి దహనం చేసిన తర్వాత స్నానం చేయడానికి సరైన సౌకర్యాలు లేవన్నా తెలంగాణలో. నేను ఒక 2 లక్షల రూపాయలతోటి ఒక స్కీమ్ ప్లాన్ చేసినాం. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చిందన్న. మేము కొన్ని గ్రామాలను ఐడెంటిఫై చేసినాం, మాకు ఈ స్కీమ్ పెడితే బాగుంటుందన్న అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారి దగ్గర ఒక స్కీమ్ తీసుకెళ్ళాను. నేను సచ్చిన వాళ్ళకు స్నాన గట్టికలు అక్కడ అంతే, నేను ఇంకా మిగతా ఏం చేయలేదు. నేను 2 లక్షల రూపాయలతో ఒక స్నాన గట్టిగా పెట్టి, ఒక పైప్ పెట్టి, నీళ్ళు పెట్టి ఇట్లా చేసేదామని ఆలోచనతో ఒక డ్రాప్ చేసుకుని పోయినాం. మేము డ్రాప్ చేసుకుని దానికి రాజేంద్ర గారు ఏం చెప్పారు కదంటే, విద్య నువ్వు నీ ఒక్క చల్లూరు, నీ గ్రామాలు, నీ మండలంలో చేస్తే సరిపోదు, ఇది మనం నియోజకవర్గం అంతా పెడదాం అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసాడు. మొత్తం హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా నువ్వు అన్న 2 లక్షలు కాకుండా మంచి పథకం ఇది, ఈ ఆలోచనలో అత్తే అంటే మీలాంటి వాళ్ళకి అత్తే విద్య, కాబట్టి దీన్ని 5 లక్షల రూపాయలతోటి పెడదామని చెప్పి కాన్స్టిట్యున్సీ అంతా పెట్టాడు. ఇవాళ ఆ స్కీమ్ను కేసీఆర్ గారు టేకప్ చేసి ఇది ఏదో మంచి పని చేస్తున్నాడు ఈటల రాజేందర్ గారు, చాలా బాగున్నది అని చెప్పి ఆయన 5 లక్షల రూపాయలతోటి అన్ని గ్రామాలకు శాంక్షన్లు ఇప్పించాడు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేశాడు. అదే వైకుంఠ ధామాలు ఇవాళ హిందూ సోదరులు కావచ్చు, లేకపోతే చనిపోయిన సోదరులు ఎవరికైనా కానీ ఒక సౌకర్యార్థంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శ్మశాన ఘాటికలు, శ్మశాన వాటికలు కూడా రావడం జరిగింది. అది 20 లక్షలకు అయింది, 25 లక్షలకు అయింది. సో దానిలో జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఏమంటున్నానంటే, ఆ 20 లక్షలు 25 లక్షలు కాంట్రాక్ట్ లైన్లో తీసుకెళ్లి కొంతమంది ఇప్పటికి కూడా పెండింగ్లో పెట్టినటువంటి లోకల్ నాయకులు ఉన్నారు. సో వాళ్ళను సరి అయిన విధంగా గుర్తించకుండా, కార్యక్రమాలు పూర్తి చేయకుండా మధ్యంతరంగా ఆగిపోయిన దాన్ని బాధ్యతాయుతమైనటువంటి చూసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ అధికారులకు ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ ఉంటుంది. అది బాధ్యత. సో అది ఇట్లా నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన చేసిన స్కీములు కొన్ని నేను తప్పు పట్టలేదు, అంటే గుర్తించట్లో ఒక ముందని చేశాడు. కానీ ఆయన వెనుక ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్లలో, మద్యాలలో, జనాన్ని డైవర్ట్ చేయడంలో, పనికి వాళ్ళ రాజకీయాలు చేయడంలో ఇవి ఎక్కువైపోయి భూ కబ్జాలు, గుట్టల కబ్జాలు, లిక్కర్ కబ్జాలు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి మాఫియాలు ఏర్పడి ఆ మాఫియాల ద్వారా ఈ ప్రకృతి, ఈ పర్యావరణాన్ని సర్వనాశనం చేసేటువంటి దిశగా తీసుకుపోవడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వారు స్కీములతో తీసుకుపోయారో, మంచి స్కీములను ఎంత అమలు చేశాడో
చెడ్డ స్కీములకి అంతే సైలెన్స్గా ఉండడం కూడా మూర్ఖత్వం అయిపోయి అవి పెళ్ళివికిపోయి అవి ఆయన యొక్క పదవిని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం మూలంగానే 9 సంవత్సరాల కాలం లోపల ఒక వీరునిగా పోరాటం చేసినటువంటి కేసీఆర్ ఇలా పతనం దిశలకు వెళ్ళిపోయాడు. ఇది ఆయనను మనం చూసి అనుభవంగా మనం చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న అన్యాయాలని, ఈ లిక్కర్ విషయాలు కాదు, గుట్టల విషయాలు కావచ్చు, మన మానేరు లేదంటే గోదావరిలలో నదులలో ఉన్న ఇసుకల స్కామ్లలో కావచ్చు, వాటి మీద ఆయన నిరంతర పోరాటం చేసిండు, గొంతెత్తి మొత్తుకున్నాడు. కాబట్టి చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని తీసుకొని పైకి తీసుకొచ్చిండు. ఆయన ఒక రకంగా ఎప్పుడైనా కింది స్థాయికి వెళ్ళిపోయింది పార్టీ. కానీ దాన్ని ఆయన యొక్క గొంతెత్తి మాట్లాడడం మూలంగా కొంత ఆ పార్టీకి న్యాయం జరిగింది. ఓహో, ఈ పార్టీ కూడా కొంత మంచిగానే ఉన్నది అనేటువంటి ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ పరిణామాలు అందరికీ తెలుసు మనకి. ఆ పరిణామాలలో మా బండి సంజయ్ గారు కూడా కొంత పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల అవి ఒక రాజకీయాల విశ్లేషణ వల్లనో లేకపోతే ఇంకే రకంగానో ఏ రకంగానో మేము కొంత వెనుక జరిగినాం. కాంగ్రెస్ ముందుకు వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఆ గ్యారంటీలు స్కీములు ఏమో పెట్టాడు. నేనేమంటున్నా, ఆ స్కీములు పెట్టడం కూడా ఆర్థిక లోటు ఉన్నదనేటువంటి విషయం మనకు తెలియదా? తెలుసు. రాష్ట్రం దివాలా తీసిందనే విషయం మనకు తెలియదా? తెలుసు. కానీ స్కీములు పెడితేనే జనం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన స్కీముల ద్వారా ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ను చూసిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నటువంటిది ఆయన క్లియర్. కానీ ఒక మంచి పని అయితే చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వమే, అది ప్రజల కోసమే ఉన్నదే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల కోసమే ఉన్నది. దానికి దీనికి లింకప్ పెట్టుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించే దిశగా తీసుకెళ్తే తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజల అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక మంచి ఆలోచనతో తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈయన నేను మీ పార్టీ వేరు నా పార్టీ వేరు అనేది కాకుండా ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా ప్రజలతో ఎన్నుకో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి విధానాలలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా కానీ వ్యతిరేకించకుండా సఖ్యతగా పరిపాలిస్తే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. ఆ దిశలో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి ఆయన రాబో కాలంలో కూడా నేనే ముఖ్యమంత్రి అనేటువంటి ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితికి ఆయన వచ్చిండు. ఆయన ధైర్యానికి మేము కూడా పూర్తి స్థాయిలో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ధైర్యంతో ఇంకా ముందుకెళ్తే, కాకపోతే వెనుకకు మాత్రం ఒకసారి మరీ చూడాలని చెప్తున్నాం మేము. మీరు ఏదైతే ధైర్యంగా ముందు స్కీమ్ల కోసం ఏ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీనైనా అక్కడ ఉన్నటువంటి పాలక పక్షం ప్రజల కోసమే అనేటువంటి భావనతో మీరు ఏదైతే పథకాలను రూపకల్పన చేస్తున్నారో, ఆ రూపకల్పన చేసే అటువంటి పథకాలని మీ గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్రమాల దిశను కనుక మీరు అరికట్టకపోతే, రాజశేఖర రెడ్డి పట్టినకైతే లేదా కేసీఆర్ గారు పట్టినటువంటి పరిస్థితే మీకు కూడా అదే పరిస్థితి కలుపుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని ఎవరైనా, ఇవాళ నరేంద్ర మోడీ గారు అయినా కానీ, ఇప్పుడు మేమున్నాం. నేను 40 సంవత్సరాల నుంచి నేను భారతీయ జనతా పార్టీ పట్టుకున్నాను. 2 సీట్లు భారతదేశంలో గెలిచినాడు. జంగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంపీగా పోటీ చేసినాడు. కమలాపూర్ అనేటువంటి నియోజకవర్గంలో నేను ఎన్నికల ప్రచార కన్వీనర్గా పనిచేస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే పార్టీని పట్టుకొని ఉన్నా. నేను జెండా పట్టుకొని పోతున్న సమయం లోపల దామోదర్ రెడ్డి లాంటి మేధావులు అప్పుడు నాయకులుగా ఉండిరి, మంత్రులుగా ఉండిరి. తెలుగుదేశం వాళ్ళు కూడా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా, వీళ్ళు ఎంత ఏమనంటే, ఏమయ్యా విద్యాసాగర్ రెడ్డి ఎందుకయ్యా జెండా పట్టుకొని తిరుగుతాను పనికి మాలిన లెక్క, ఒక్కడే పోతా అంటావు, ఒక 4-5 వేసుకొని పోతా అంటావు, ఏం పాడైంది ఆయన నీకు అనేటువంటి మాటలను నేను వాళ్ళు అవమానపరిచినటువంటి అవమానాలను కూడా దిగమింగకుండా అయినా కానీ నేను సిద్ధాంతం కోసం, లక్ష్యం కోసం, లక్ష్య సాధన కోసం నేను ఒకే ఒక పార్టీని నమ్ముకున్నాను. ఆ పార్టీ సిద్ధాంతం ఏ రోజైనా ఒక రోజైనా పైకి రాకపోతుంది అన్నటువంటి భావనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాభాపేక్షత లేకుండా, పదవి ఆపేక్షత లేకుండా ప్రజలలో ఒక ఎప్పుడైతే సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఎండగట్టుకుంటూ పోరాటం చేసినటువంటి పోరాటంలో ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఇంకా అదే పద్ధతిలో ఉన్నాను. కేవలం ప్రజలకు లాభాలు జరగాలనే భావనతో నాలాంటి కార్యకర్తలు, నాలాంటి నాయకులు చాలా మంది కూడా అసూలు భాషలు కూడా ఉన్నారు నక్సలైట్ల చేతుల్లో. ఈ రాష్ట్రంలో మా కరీంనగర్ జిల్లాలోనే 33 మంది కార్యకర్తలు నక్సలైట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినా భయపడకుండా మాలాంటి వాళ్ళను బెదిరించినా కానీ మేము సిద్ధాంతం కోసం పనిచేసినాం. ఆ సిద్ధాంతమే ఇలా 2 ఎంపీల ద్వారా కొనసాగినటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఇంకో 2-3 రాష్ట్రాలను ముక్త కాంగ్రెస్ దానికి సిస్టంకి వచ్చినాం. కాబట్టి రాబో కాలంలో తప్పకుండా పూర్తి స్థాయిలో కాషాయమయం ఈ దేశం అవుతుంది. ఈ కాషాయమయంలో మంచి ఆలోచన చేయకపోతే మేము కూడా, మమ్మల్ని కూడా ప్రజలు పక్కా పెడతారు. ఎంత స్థాయికి పోయినా కానీ
ఎన్ని నిచ్చెనలు ఎక్కినా కానీ మంచి లైన్లో అదృష్టం బాగలేకపోతే ఆడ పెద్ద పాము మింగితే మళ్ళీ కిందికే రావాల్సి వస్తుంది, 1వ నంబర్ కాడికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ దిశలో మేము కూడా ప్రయాణిస్తాం. మాకు కూడా సూచనలు ఏమైనా ఇట్లాంటి విజ్ఞానవేత్తల ద్వారా ఉన్నటువంటి సలహా సూచనలన్నింటినీ పాటించుకుంటూ మేము కూడా మా ఉన్నతమైనటువంటి నాయకుల దగ్గరికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే తప్పకుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాం. కాబట్టి ఎవరు చేసినా ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల అవసరాలు తీర్చే ప్రక్రియలో కొన్ని సనాతన ధర్మాన్ని నమ్ముకొని సనాతన ధర్మంలో ఉన్నటువంటి విధానాన్ని కొంత వెలుగులోకి తీసుకొచ్చి ఈ దేశ భవిష్యత్తును ఒక బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే భావనతో ఉన్నామని చెప్పి ఆ దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. రైట్, సాగర్ రెడ్డి గారు చాలా చక్కగా విశ్లేషించారండి. మీలాంటి ప్రజానాయకుడు ఉండబట్టే ఇంకా రాజకీయం బ్రతికే ఉందని భావిస్తున్నాం. మిమ్మల్ని చూసి యువత ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్, శివకుమార్ లాల్ గారు చెప్పండి, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా చెప్పడానికి గ్రౌండ్ లో కనిపిస్తున్న మార్పు ఏమిటి సార్? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న రమణారెడ్డి గారు కానీ లేకపోతే విద్యాసాగర్ గారికి నమస్కారం. నమస్తే సార్. ఒక్కటేమంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం అండి. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణనా లేకపోతే భారతదేశమా, కాకపోతే కొన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే ఓడిపోయింది అనేది కూడా, ఒక్కరికి టికెట్ ఇస్తే ఇంకొకరికి కూడా కొట్టింది అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. అది ఎక్కడ కూడా నేను ఉండదని చెప్పాను. కాకపోతే ఒకటి ఏంటంటే గతంలో ఉన్న నాయకులకి ఇప్పుడున్న నాయకులకి చాలా తేడా ఉంది. గతంలో పి జనార్దన్ రెడ్డి గారు 1978లో, ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా 1978లో వాళ్ళ రాజకీయ అరంగేటం మొదలుపెట్టింది. అప్పట్లో మనకి సెల్ ఫోన్స్ కానీ కమ్యూనికేషన్కి ఉట్టి ల్యాండ్ ఫోన్ తప్ప మిగతా ఫోన్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తానికి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మేము నాయకులము అనే రకంగా ఆలోచించి, నేను మొత్తానికి అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు విశ్లేషణ ఎందుకు చేస్తున్నా అంటే, ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పిండ్రు కాబట్టి నేను ఇటు రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ డైరెక్ట్ చెప్పకుండా కొంచెం లోతుగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒకటేంటంటే పి జనార్దన్ రెడ్డి గారి ఆలోచన విధానము, ఆయన ఒక ఆపత్ బాంధవుడు లాగా మొత్తానికి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. సో 4 కాన్స్టిట్యున్సీలు అప్పట్లో ల్యాండ్ ఫోన్తోనే ఆయన మెయింటైన్ చేసిండంటే ఆయన ఎంత పెద్ద ప్రజా అభిమాని లేకపోతే ప్రజా నాయకుడు అనేది. ఆయనకి ఆల్రెడీ హైదరాబాద్లో కానీ చాలా జాగాలలో ఆయనకు ఒక ఆలయాలు కట్టి పూజ చేస్తున్న మహానాయకుడు. అట్లాంటి నాయకులు మన దగ్గర ఉన్నారు. దాంట్లో పీజీఆర్ గారు ఎవరికి ఏ అవసరమైన పార్టీలకు అతీతంగా పనిచేస్తుంటే నేను దగ్గర నుండి చూడడం జరిగింది. ఎందుకంటే నేను కూడా నా కాలేజ్ డేస్ నుంచి 83 నుంచి నేను యూత్ కాంగ్రెస్ లో ఉండడం జరిగింది. దాని తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్, తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కి వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఉమ్మడిలో కోఆర్డినేటర్గా ఉంటే ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అయితే ఈ రకంగా అంచెలంచెలుగా ఎదగడం తప్ప ఈ 43 years 44 years లా రాజకీయాల్లో ఎన్ని మార్పులు ఒరవడి వచ్చిందంటే, అటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాం. ఆయన ఆల్రెడీ సరే అభివృద్ధి పరంగా ఆయనకు తోసింది ఆయన చేయడం జరిగింది హైదరాబాద్. దాంతోపాటు నాయకులు ప్రజలకిచ్చింది చారానైతే వాళ్ళు సంపాదించింది బారానా అనే రకంగా ఈరోజు మొత్తానికి జరుగుతుంది. ఆ రకంగా ఆలోచిస్తే అప్పటి నుంచి అడుగులు ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో అది పూర్తిగా చేయడం లేదు. అది అన్ని పార్టీలు, అటు టీడీపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఇటు బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ కూడా అనుకోండి. మొత్తానికి ఈ పరిస్థితులలో ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం అనే రకంగా ఒక్కసారి నాయకులు ఆలోచించాల. ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నిజంగా కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ లెక్కన వచ్చిన వ్యక్తి. కానీ ఏదైతే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజా సమస్యల మీద ఆయన ఫ్యాక్షనిస్ట్ ఆలోచన కానీ లేకపోతే ఆయనకున్న కోపాన్ని కానీ మొత్తానికి ఎక్కడ పంపించిందో తెలియదు. ఎందుకంటే వారంలో ఇప్పుడు ఏదైతే
ప్రగతి భవన్ గతంలో కేసీఆర్ అన్న ప్రగతి భవన్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కట్టిందే. ఏ సీఎం వచ్చినా సీఎం అదే ఆఫీస్లో ఉండాలని సీఎం రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ అనే రకంగా కట్టించడం జరిగింది. ప్రజా దర్బార్ పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ 8:39కి అక్కడ వచ్చేది, ఫస్ట్ ప్రజలను కలిసేది, ఆ సమస్యలను తీసుకొని అర్జీలు తీసుకొని అటు పిఏలకు ఇవ్వడం, దాని తర్వాత నెక్స్ట్ లాబీలలో ఉన్న వాళ్ళకి కలవడం, ఎవరున్నా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రజలకి ఏదో మేలు చేయాలనే రకంగా ఆలోచించి 108 తీసుకురావడం జరిగింది. తర్వాత ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే కాలేజ్ ఫీజులు కానీ రియంబర్స్మెంట్ చేయడం కానీ, లేకపోతే ఇది ఆరోగ్యశ్రీ తీసుకురావడము, ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఆయనకు ప్రజల నుంచి వచ్చిన ఏదైతే పాదయాత్రలో ఆయనకు వచ్చిన అనుభవంతోనే అవి ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన దివంగతుడు అయిపోయిండు, అది మనకు తెలిసిన విషయం. దాని తర్వాత కేసీఆర్ గారి పరంగా ఆలోచిస్తే ఆయన హిసాబ్లో ఉద్యమ కాలంలో నాయకత్వం కానీ నాయకత్వ లోపాలు ఎక్కడ లేవు. మంచిగానే ఉద్యమంని ముందుకు తీసుకుపోయిండు, ఒక పీక్ స్టేజ్ తీసుకుపోయిండు, ప్రెజర్ చేయించుండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఈరోజు యువకులు చనిపోతున్నారు, తెలంగాణ మనం ఇవ్వాలా అన్న సమయంలో ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారం పోవచ్చు అనేది వాళ్ళకి తెలిసినా సరే తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి నిజంగా కూడా సుష్మా స్వరాజ్ గారు కానీ తర్వాత మీరా కుమార్ గారు కానీ సోనియా గాంధీ గారు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ఏదైతే 29వ రాష్ట్రం వచ్చినందుకు అన్ని పార్టీల అతీతంగా కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒకనొక టైంలో బీజేపీ చిన్న రాష్ట్రాలకు మేము ఇస్తామని చెప్పిండ్రు, 100 రోజులలో ఇస్తామన్నా కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఆ రకంగా ఆలోచిస్తే విభజన హామీ చట్టం ఈరోజు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఇప్పటి వరకు కూడా అది పూర్తి చేయలేదు అనేది ఒక రకం. ఇటు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకుల కొద్వ ఏం లేదు. రేపు ఎప్పుడైనా సరే అవసరం అనుకున్నప్పుడు ఏ నాయకుడిని తీసుకుపోయినా, నా సొంటి నాయకుడిని తీసుకుపోయినా ఖచ్చితంగా పార్టీని ఖచ్చితంగా సాఫీగా నడిపించే దమ్ము, ధైర్యం, తెలివితేటలు కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే అవకాశాలు రావాలా. ఎందుకంటే విద్యాసాగర్ గారు మాట్లాడినట్టు ఇన్నేళ్లలో పార్టీలో ఉన్నాడు, మంచి ఆలోచన ఉంది, అవకాశం రాలేదు కాబట్టి అట్టుండి, అవకాశం వస్తే ఆయన కూడా చక్రం తిప్పి చూపిస్తాడు. అట్లాంటిది ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఈరోజు అన్ని పార్టీలలో పార్టీని నమ్ముకొని పార్టీని ఒకటే పార్టీలో పక్కా పార్టీలలో పోకుండా నిరంతరం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు నమ్మిన పార్టీ గురించి పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే గుర్తించాలని. ఎందుకంటే పక్క పార్టీలకి వచ్చినప్పుడు ఆ అధికారంలోకి వచ్చిన పార్టీలో వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే పార్టీ అధికారంలో వస్తే అందరు జంపు కావడానికి చూస్తారు తప్ప పార్టీ సిద్ధాంతము, పార్టీ ఐడియాలజీ, పార్టీకి ఏదైతే అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా అధికారం ఇవ్వాలి, వాళ్ళని గుర్తించాలనేది అన్ని పార్టీల నాయకులను నేను కోరడం జరుగుతుంది. ఇదే రకంగా ఆలోచిస్తే ఉద్యమ కాలంలో సపరేట్ తెలంగాణ అయిన తర్వాత ఇదే కేసీఆర్ గారికి నేను స్వయాన ఎన్నో సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు నా బ్రెయిన్ చైల్డే ఈరోజు ఒంటరి మహిళ ఏదైతే పెన్షన్ వస్తుందో అది నేను చెప్పిన వర్షన్. ఎందుకంటే నా క్లినిక్ లో ఒక అమ్మాయి వచ్చింది, అన్ఫార్చునేట్ లవ్ మ్యారేజ్ చేసుకుంది. అటు తల్లిదండ్రుల దగ్గర రాణిస్తలేరు, ఇటు చేసుకున్న ప్రియుడు కానీ హస్బెండ్ కానీ పనిచేయడం లేదు. అటు ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక అబ్బాయో బాబో పాపనో ఉన్నాడు, కానీ ఎవరు పట్టించుకోకపోతే ఆమె గతి మొత్తానికి రోడ్ పాలు అయిపోయింది. కాబట్టి ఆమెను ఉద్దేశంలో పెట్టుకొని కేసీఆర్ గారికి స్వయాన్ని ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలే, కొత్త రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా అభివృద్ధి చేయాలనే రకంగా ఎన్నో సంస్కరణలు. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా నేను ఇచ్చిన అడ్వైజే. ఎందుకంటే ఊర్లలోకి హైదరాబాద్లో వచ్చి రోడ్ల మీద పండుకుంటున్నారు, ఫుట్పాత్ల మీద పండుకుంటున్నారు, వాళ్ళు రూమ్లు తీసుకోలేని పరిస్థితి, హోటల్లో పోయి ఉండే పరిస్థితి లేదు అనే రకంగా ఏ జిల్లాకి ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోనే మీరు ఖచ్చితంగా
ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లాగా కట్టండి. నెలల 4 వారాలల్లో 3 వారాలు ఉంటారా, 2 వారాలు ఉంటారా, ప్రజలకు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అక్కడే అందుబాటులో ఉండాలా. అప్పుడైతే ప్రజలు హైదరాబాద్ రాకుండా ఉంటారు, క్యాపిటల్ కి రాకుండా ఉంటారు అనేది, రాజధానికి రాకుంటారు అనేది నేను ఆయనకు వివరంగా రాయడం జరిగింది. అది కూడా ఒకటి. అండ్ ఇంకొకటి, జనరల్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి. అడ్వైజర్స్ చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళ అడ్వైజర్స్ జస్ట్ వెనకాలనే ఇస్తుంటారు తప్ప ఎదురుగా కదా. ఆ రకంగా ఆలోచిస్తే కేసీఆర్ కి కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఎన్టీ రామారావు లాగా నువ్వు రేపు రాజకీయంలో మీ పిల్లలను తేవద్దు. నువ్వు పిల్లలను తెస్తే ఏదైతే మీ అభిమానము ప్రేమతోని రేపు పార్టీ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, రేపు విచ్చలవిడితనం అవుతుంది, రేపు అవసరం అయితే మీ పార్టీ అపాస్పాలవుతుందని కూడా గతంలో ఆయనకు రాతపూర్వకంగా రాయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన తొలి ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన ఎన్నో రకాలుగా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఏదో మా నోటి మాట చెప్పడం లేదు, క్యాంప్ ఆఫీస్ కి ఖచ్చితంగా సీఎం పేషీకి వెళ్ళి స్టాంప్ వేసుకొని క్యాంప్ ఆఫీస్ లో పోయి వేసి స్టాంప్ వేసి ఈ రోజు కూడా నా దగ్గర జతపరుచుకొని నా దగ్గర ఉంది. ఆ రకంగానే ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా హైకమాండ్ కి కూడా ఎప్పటికప్పుడు పార్టీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే పార్టీ ఏం జరుగుతుంది, పార్టీలో మనం ఏం చేయాలా, మనం ఏం హామీలు ఇచ్చిన మన రకంగా నేను ఆయన పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉద్యమ కాలంకి ముందు కానీ రాయడం జరిగింది. దాంతో పాటు హైకమాండ్ నుంచి కానీ, రాహుల్ గాంధీ గారి గురించి కానీ, సోనియా గాంధీ గారి నుంచి కానీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్ నుంచి కూడా నాకు అప్రిషియేషన్ లెటర్స్ వచ్చినాయి. నన్ను ప్రశంసిస్తూ వాళ్ళు స్వయాన నాకు ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ రోజు నేను అనుకుంటా బహుశా మా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఎవరి దగ్గర లేవేమో. అంటే ఒక మంచితనం అనే ఆలోచనతోనే మనం ముందుకు పోవడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొద్దువ లేదు, ఇప్పటికప్పుడు నాయకులు ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు విద్యాసాగర్ గారు అన్నట్టు అవకాశాన్ని బట్టి భగవంతుడు నిజంగా కూడా ఈ సమయంలో ఎవరిని అధికారంలో పెట్టాలనేది ఆయన నిర్ణయం కూడా ఉండొచ్చు. రెండోది, దాంతో పాటు బ్యాక్ డోర్ ఎంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దాకా వచ్చిన వాళ్ళంతా కూడా స్టేట్ అవే కష్టపడిన వాళ్ళు తక్కువ, బ్యాక్ డోర్ ఎంట్రీకి వచ్చిన వాళ్ళే ఎక్కువ అనేది నాకున్న అనుభవం. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ టీడీపీ పార్టీలో ఉండే, అంచెలంచెలుగా ఎదిగిండు, ఒక ఎమ్మెల్యే అయిండు. దాని తర్వాత టీడీపీ పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చినాక పార్టీ లేకుండా పోయింది. అటు వాళ్ళ బాస్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. అక్కడ కూడా నాకున్న సమాచారం చంద్రబాబు గారే రాహుల్ గాంధీతోని ఇంట్రడక్షన్ చేసిండు అనేది నాకున్న సమాచారం. అయితే రాహుల్ గాంధీ, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ఇటు చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత బాగుండే కాబట్టి ఆ దిశగా ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిని తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత 2 years వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. ఆపోజిషన్ పార్టీలో ఏం తప్పులు జరుగుతున్నాయి, లేకపోతే గతంలో ఏం జరిగింది అనేది కొంచెం హోంవర్క్ చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనని టిపిసిసి అధ్యక్షుడిని చేయడం జరిగింది. టిపిసిసి అధ్యక్షుడిని చేసిన తర్వాత బీఆర్ఎస్ చేసిన తప్పిదాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రోగ్రామ్స్ కానీ, సభలు కానీ, లేకపోతే ధర్నాలు కానీ, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. ఇంతకుముందు విద్యాసాగర్ గారు మాట్లాడినట్టు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ మంచి పుంజుకుంది. ఒక రకంగా బీజేపీకి కాంగ్రెస్ కి ఓరాఓరీగా ఉన్న పరిస్థితిలో మరి కేటీఆర్ పోయి అమిత్ షాకి బండి సంజయ్ జరపమని చెప్పడము, ఆ తర్వాత బండి సంజయ్ గారిని కేసీఆర్ మాట విని అమిత్ షా పక్కకు జరపడము, అమిత్ షా పక్క జరిపిన తర్వాత కిషన్ రెడ్డిని మళ్ళీ అక్కడ తీసుకురావడము, కిషన్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే బీజేపీ పార్టీలో లోకల్ గా కానీ లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా కానీ ఒక సఖ్యత లేకపోవడము, నాయకుల మధ్యన సమన్వయం లేకపోవడంతో బీజేపీ మరుగున పడింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి పదవులు అనుభవించి
లేకపోతే ఆస్తులు సంపాదించిన నాయకులంతా పక్క పార్టీలలో జంపారు తప్ప సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ మాలాంటి కార్యకర్తలు కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మటుకు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు 60-65 ఏళ్ళు దాటిన ఈ రోజు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క పదవి లేకుండా పార్టీని పట్టుకునే ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే నామినేటెడ్లలో ఇప్పటికీ కూడా అంతా పక్క పార్టీలకు ఇస్తున్నారు అని చెప్పి ఇటు విద్యాసాగర్ గారు కానీ రమణారెడ్డి గారు సొంటోళ్ళతో మిగతా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎంతో మంది విమర్శ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు పచ్చ పార్టీ రెండు మిక్స్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు, అస్సలు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేరు అనే రకంగా కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అవన్నీ చూడకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళకి అధికారం ఇవ్వాలని చెప్పి. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా నేనే అధికారంగా ఉంటా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచనలు. ఎస్, రేపు మీరు ఆల్రెడీ ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద ఖచ్చితంగా పోరాడిండ్రు, బీజేపీని కానీ ఇటు బీఆర్ఎస్ ని కానీ వెనక్కి పంపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో మొత్తం అందరు నాయకులు కూడా నీకు అందరు కూడా సహకరించారు. కార్యకర్తలు అయితే ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టిండ్రు, దానికి ఎక్కడ కూడా కొదవలేదు. కానీ మరి నెక్స్ట్ మనం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనుకుంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చిన హామీలలో బంగారం మటుకి రూల్డ్ అవుట్ అంటున్నా. నేను ఖచ్చితంగా బంగారం ఎందుకు రూల్డ్ అవుట్ అంటున్నా అంటే 1,50,000 రూపాయలు 1,70,000 రూపాయలకు పెరిగింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లయితే చెప్పి మర్చిపోయిండో తులం బంగారాన్ని కూడా రూల్డ్ అవుట్ చేయమని చెప్పి నేను ప్రజలను కూడా కోరుతున్నా. అండ్ ముఖ్యమంత్రికి కూడా నేను సూచన సలహా. అదే కాకుండా 2,500 రూపాయలు ఇస్తామన్నాము, పెంచిన పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు, తర్వాత ఫ్రీ బస్సు ఆల్రెడీ ఇస్తున్నాము, ఏదైతే 500కే గ్యాసు, తర్వాత రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకొకటి ఏమంటే కరెంటు 200 యూనిట్లు, ఇవి కనుక ప్రజలకు ఇచ్చి అయితే నిరుద్యోగ వృత్తి ప్లస్ 2,500 రూపాయలు ఈరోజు చాలా పర్ఫెక్ట్ గా డిమాండ్ ఉంది. ఇవి కనుక మనం చేస్తే రేపు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తల గింజుకున్న మళ్ళా అధికారం మనదే ఉంటుంది. అండ్ అదే కాకుండా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి కాంగ్రెస్ పార్టీల రేవంత్ రెడ్డి గారికి ఒక చిచ్చు పెట్టిపోయిండు. ఇది నా ఉద్దేశంలో అయితే నాకున్న అనుభవంలో నేను గతం 83 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను నేను చూడడం జరిగింది. కానీ నవ్వుతూ నరేంద్ర మోదీ గారు వచ్చి ఇట్లా గిల్లి నేను నొప్పైందా అనే రకంగానే గిల్లిపోయిండు. అదేమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే సభలో అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అక్కడ పోవడం జరిగింది. గతంలో కూడా పోతే ఏదో పెద్దోడు కాబట్టి వయసుకు పెద్దోడు కాబట్టి బడేబాయ్ అన్నాడు. సరే ఆ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పి ఆయనకు ఒక రేడ్ మార్క్ పెట్టేసారు. సరే ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక ప్రోగ్రాం కలిస్తే మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎట్లయితే మీకు నిధులు ఇచ్చిండో అభివృద్ధి చేయడానికి, గుజరాత్ అభివృద్ధి చేయడానికి, అట్లా మీరు నాకు నిధులు ఇవ్వండి, నేను కూడా తెలంగాణని అభివృద్ధి చేస్తా, 3 ట్రిలియన్ చేస్తా, రేపు రాబోయే రోజులలో తెలంగాణను కూడా అగ్రగాణిలో పెడతా అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నవ్వుకుంటూ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు కనుక నేను ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇచ్చే దాంట్లో నేను సగం ఇవ్వాల్సి వస్తుంది, అట్లయితే కుదరదు, నువ్వు ఒక మంచి ఆలోచనతో నువ్వు ఎదగాలంటే మటుకు నా ఎంబడి ఉంటే బాగుంటది, నా పక్కకు వచ్చేయనే రకంగా ఆయన ఐటీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులలో కానీ మొత్తానికి కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసి పోయిండు నరేంద్ర మోడీ. ఇంద్ర గారు ఇంకొక మాట, ఆల్రెడీ బీజేపీ ఏదైతే 2 సీట్ల నుంచి మొదలైంది అనేది వాస్తవం. కానీ ఈరోజు మొత్తానికి నరేంద్ర మోదీ అమిత్ షా వచ్చిన తర్వాత దేశం కోసం ధర్మం కోసం అని ఇట్లా విద్యాసాగర్ గారు అటువంటి లీడర్లు పక్కన పోయినరు, అమిత్ షా నరేంద్ర మోదీకి సంబంధించిన లీడర్లే వచ్చిండ్రు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులనే చీల్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో ఆ ఏరియాలో
బీజేపీ నాయకుల్ని తయారు చేస్తుండ్రు. కానీ బీజేపీలో ఉన్న సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ బీజేపీలో ఉన్న నాయకులను కానీ అధికారం ఇవ్వడం లేదు. ఇది నా ఖచ్చితంగా నేను నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారికి ఇది నా సవాల్. ఎందుకంటే మీరు మీ సొంత పార్టీలకే నాయకులను తీసుకొచ్చి ముఖ్యమంత్రులను చేయండి, మంత్రులను చేయండి, కానీ పక్క పార్టీలకే తీసుకుపోయి వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి వాళ్ళని క్లీన్ చేస్తా అంటే ఎంత మటుకు కరెక్ట్ అనేది ఒకసారి నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీ వాళ్ళు ఆలోచించాలని నేను కోరుతున్నాను. రైట్. సాగర్ రెడ్డి గారు చెప్పండి సార్, మీరేమంటారు శివకుమార్ లాల్ గారి మాటలకి? ఇప్పుడు శివకుమార్ లాల్ అన్ని మంచిగా చెప్పాడు, లాస్ట్కి మళ్ళీ ఒక బండ మీద తీసేటువంటి పనిచేసిపోయాడు అయితే. ఇప్పుడు అసమ్మతులు, సమ్మతులు, కుర్చీల కోసం పోరాటాలు మనం చాలా చూసినాం. ఇక వాటి దృష్టి వాటి లోపలికి వెళ్తే మళ్ళీ మన డిబేట్, మన చర్చ అంతా కూడా ఇంకో దిక్కు పక్కదారి పెట్టిపోతూ ఉంటుంది. సో మేము ఒకప్పుడు ఒక పాట రాశాం మేము, అయ్యో పాపం ఇది ఎటులాయే అసమ్మతిప్పుడు ఎటువాయే, రాజశేఖర్ రెడ్డి ఎటువాయే విజయభాస్కర్ అయ్యి ఎట్లొచ్చే, లవ్వు చేసినోడు పెళ్లి కానడాయ కొవ్వు బలిసినోడు పెళ్లి పిల్లడాయ అని ఇట్లా మేము వీళ్ళ మీద కొన్ని పాటలు రాసుకుంటూ తిరిగినటువంటి గతంలో అంతా గుర్తుకొస్తున్నది ఇప్పుడు మాట్లాడుతూ ఉండే. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక అధికారికమైనటువంటి ప్రోగ్రాంలో మీరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణకు ప్రధానమంత్రి వస్తే ఫామ్ హౌస్లో లేకపోతే రూముల్లో పడుకున్నటువంటి వైరాలు మనం చూసినాం గతంలో. అంటే ప్రధానమంత్రిగా బాధ్యతగా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కోసం వచ్చినా కానీ రిసీవింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం మూలంగా రాష్ట్ర కేంద్ర పరిపాలన లోపల సఖ్యత వచ్చింది అనేది స్పష్టమైనటువంటి మనం చూసినాం, వాటికి కనబడ్డాయి మనకు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు కూడా తన అవసరాలకు, రాష్ట్ర అవసరాలకు, ప్రజల అవసరాల కోసం తాను పోతున్నాడు కాబట్టి ఆయన ఈ లెక్కనే చెప్పాలంటే ఇంకా శివకుమార్ లాల్ ఒకటి మర్చిపోయాడు. మరి రేవంత్ రెడ్డి గారు టీడీపీ కన్నా ముందు మా ఏబీపీలో పనిచేసాడు. మరి నేను గుర్తు చేస్తున్నాను, నా దగ్గర నేను ఆయన కలిసి పనిచేసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపించమంటే పంపిమంటే పంపిస్తాను. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, మరి ఆయన పుట్టుక మా సంఘ వ్యవహారంలో పుట్టిండు, ఆయన పెరుపకం తెలుగుదేశం సిస్టంలో పెరిగిండు, ఆయన ఏలుబడి కాంగ్రెస్ హయాంలో ఏలుబడుతున్నాడు. ఈ రకంగా చెప్పాలంటే 3 రంగుల జెండా, 3 రకాల పార్టీలలో ఆయన 3 అంచెల వ్యవస్థలో ఆయన అన్నింటి చూసి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఆయన ఏమంటున్నా అంటే తప్పు పట్టలేదు. నవ్వుతూ నరేంద్ర మోడీ గారు ఇట్లా అన్నారని మాదానికి రమ్మని అని చెప్పి తప్పే ఉన్నది. మీ దానిలోకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా మీ పార్టీలో తయారైన కార్యకర్తనా? రేపు మా దానిలోకి వచ్చినప్పుడు మా దానిలోకి ఎప్పుడు మీకన్నా ముందు మా దానిలో తయారైనటువంటి మా కంపెనీలో తయారైనటువంటి ఉత్పత్తిదారుడు. మరి మేము ఆలయంలో నేను మాట్లాడట్లేదు. నరేంద్ర మోడీ గారు కూడా ఏమన్నారు, గతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, అది నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. అది అంటే మీరు లాస్ట్కు నెగిటివ్గా వెళ్ళిపోయారు శివకుమార్ అన్న. నరేంద్ర మోడీ సార్ సమయభావం మనకి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధానమంత్రి ఒకే వేదిక మీద ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు నా పక్కన వస్తే నీకు మంచి. ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డిచ్చేవాడు మనోడు ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా బంతిలో మనకు పడుతుంది అంటారు చూడు. నా పక్కనేస్తానంటే నా పార్టీలో చేరమనే ఉద్దేశం అని మీరు ఎందుకు అనుకోవాలి? మీరు ఇదే సఖ్యతను కొనసాగిస్తే మీకు అభివృద్ధికి నేను ఇక్కడేనండి రమణాబాయ్, మన విద్యాసాగర్ భాయ్ మేరేసే జోడో అన్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఆ భాష జోడో మేరేతో అంటే మేరేసే జోడోతో అర్థ క్యా శివకుమార్ అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అంత బలహీనుడు కాదే. ఆయన రమ్మని ఇన్వైట్ చేసింది వేరే విధంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది, ఆ రకంగా ముందుకు పోతున్న విషయం తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తను ప్రారంభించిన పథకాలన్నీ కూడా సన్నబియ్యం అయితే ఇవన్నీ కూడా రేపు నాకు బలం చేకూరుస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నన్ను
సమర్థిస్తుంది. కాబట్టి నాకు రాబోయే కాలంలో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెప్పిండు. అదేవిధంగా రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా దక్షిణాది రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి అవసరం ఉన్నది. అందుకోసమే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అధిష్టానం ఆయన బాగా సపోర్ట్ చేస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ఏ పార్టీ అయినా తన ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసుకుంటది, Right. నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. రైట్ సాగర్ రెడ్డి గారు, ఎస్ సాగర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, శివకుమార్ లాల్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక డిబేట్ లో మళ్ళీ కలుద్దాం సార్. ఎస్ రాజకీయాల్లో కలలు నమస్కారం. చెప్పడం సులువు, కానీ ప్రజలు గుర్తుంచుకునేది ఒకటే, మాట నిలబెట్టుకున్నారా లేదా. 2034 గురించి నాయకులు మాట్లాడొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఈ రోజు తమ జీవితాల్లో మార్పు ఏమొచ్చిందో చూస్తారు. చివరికి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది నేతల ప్రకటనలు కాదు, ప్రజల తీర్పు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.